బ్యాక్ టు అప్డేట్స్. తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్లలో కీలకంగా వ్యవహరిస్తున్న ధరణి పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణం చేత తాత్కాలికంగా ధరణి పోర్టల్ సేవలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ డేటాబేస్ అప్గ్రేడ్ వల్ల సమస్య కలుగుతోందని వెల్లడించారు. 16వ తేదీ ఉదయం నుంచి మళ్లీ యథావిధిగా ధరణి పోర్టల్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. నెల రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను విదేశాలలో ఉండే కంపెనీ నుంచి ఎన్ఐసికి బదలాయింపు చేసింది. ఈ ప్రక్రియ దాదాపు నెల రోజులుగా జరుగుతోంది. ఇది తుది దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ స్లాట్స్ బుక్ చేసుకోవాలని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. సంజన, కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు దాంట్లో ముఖ్యంగా మొదటి నుంచి కూడా వాళ్ళంతా కూడా ధరణిలో అనేక అవకతవకలు జరిగే ధరణితో కొన్ని కోట్ల సంబంధించిన ఎకరాలన్నీ కూడా మాయం చేశారు బీఆర్ఎస్ నేతలు అంటూ మొదటి నుంచిగా ధరణి పట్ల ఒక కాన్సన్ట్రేషన్ తో వెళ్తున్నటువంటి వారు ఇప్పుడు ఆ ధరణికి కాస్త బ్రేక్ అయితే పడింది. ఇప్పుడు ధరణిని పూర్తిగా భూమాతగా మారుస్తామని చెప్పారు. అలాగే ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాత్కాలికంగా నేటి నుంచి డిసెంబర్ 16 వరకు ఈ ధరణి సేవలకైతే అంతరాయం అయితే కలిగింది. మరి ఇప్పుడు రాష్ట్ర సర్కార్ అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. మరి నేటి నుంచి 16 వరకు కూడా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. డేటాబేస్ వర్షన్ అప్డేట్ కారణంగానే నిర్ణయించినట్టు వెల్లడించింది. 16వ తేదీ ఉదయం నాడు కూడా ఈ అప్డేట్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుందన్నట్టు కూడా ప్రభుత్వం వివరించింది. మరి ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఐసికి అప్పగించిన సంగతి మనకు తెలిసింది. మరి ఇదే విషయం పైన ఇటీవలే మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగిరెడ్డి కీలక విషయాన్ని అయితే వెల్లడించారు. రిపోర్ట్ ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని, మరి ప్రజలు ముందు మంచి జరిగేలా ధరణి పోర్టల్ మార్పులు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. 2026 చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్ఓఆర్లో చట్టం తెస్తున్నట్టు కూడా మంత్రి పొంగులేటి చెప్పారు. మరి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని 9వ తేదీ నుంచి అయితే మన అసెంబ్లీ మొదలైతుందో మరి 16వ తేదీ వాయిదా పడింది. మొత్తం ఈ అసెంబ్లీలో ప్రధానంగా ఈ ధరణి అంశాన్ని అయితే ప్రస్తావించేందుకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైంది. అలాగే కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పటికే వీఆర్ వ్యవస్థకు గ్రాస్ చేసిన అన్నట్టు గత ప్రభుత్వం. అయితే రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉన్న స్థానిక అయితే ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ఈ రోజు ఈ సాయంత్రం నుంచి అయితే అంతరాయం కలిగింది. అయితే ఈ స్లాట్లు బుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారిగా చెప్పడం ఎందుకు, ఇలాంటిది ఒక బ్రేక్ చేస్తున్నామని ముందుగా ఒక వారం నుంచి చెప్తే స్లాట్లు బుక్ చేసుకోం కదా అన్నట్టుగా ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారి నుంచి ధరణి వినియోగదారుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకవైపు స్లాట్లు బుక్ చేసుకున్నాం, ఇతర ప్రాంతాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ల కోసం ఆ నగరానికి కానీ ఇటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడెక్కడ నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మరి చాలా ఇబ్బంది కలుగుతుందని వార్త చెప్తున్న నేపథ్యం. మరి చూడాలి ఈ రిజిస్ట్రేషన్ల కోసం అంతరాయానికి కాస్త మినహాయింపు ఏమైనా ఉంటుందా, లేక ఇలాగే కొనసాగితే 16 వరకు కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా వేసుకోవాల్సిన వస్తుందా అనేది మాత్రం ఇక ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ధరణి అయితే సేవలకైతే తాత్కాలిక బ్రేక్ అయితే పడింది. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.